కార్యక్రమాన్ని కార్యక్రమం ప్రారంభించే ముందు మనం జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య జగన్నాథ్ సుదర్శన్ భగవాన్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, వామన దేవ్ కి జై, పంచతత్వ కి జై, గౌర్ నితాయ్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, గురు మహారాజ్ కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు భగవద్గీత 4వ అధ్యాయం నుండి 11వ శ్లోకం చూద్దామండి. 4వ అధ్యాయం దివ్య జ్ఞానం, దాని నుండి 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. భావం: ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. ఈ శ్లోకాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఒక్క పాయింట్ చెప్తాం అనుకుంటున్నానండి. 1 నుంచి 10వ శ్లోకం వరకు మనకి దివ్య జ్ఞానం గురించి చెప్పారు భగవంతుడు. తర్వాత 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఏంటంటే ఆ జ్ఞానాన్ని, ఆ దివ్య జ్ఞానాన్ని మనం ఎలా అప్లై చేయాలి. అలా అప్లై చేయడం అంటే, ఇప్పుడు ఏదైనా మనం కర్మలు చేస్తున్నాం అనుకోండి, ఆ కర్మల్ని మనం దివ్యంగా ఎలాగ చేయాలి అనేది అనమాట. అంటే మనం చేసే కర్మలు ఎప్పుడు దివ్యమైనవి అవుతాయి అనేది ఇక్కడ అనమాట. అయితే ఎప్పుడు దివ్యం అవ్వడం అంటే ఏంటి? పరిపూర్ణ జ్ఞానంతో మనం ఏదైనా కర్మలు చేస్తే అప్పుడు అవి దివ్యం అవుతాయి అన్నమాట. పరిపూర్ణ జ్ఞానంతో చేయడం అంటే ఏంటి? మనం ఏదైనా కర్మలు చేసేటప్పుడు 2 విషయాల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి అంటే, మనం ఏ కర్మలు చేసినా సరే దానికి ఫైనల్ గా అంటే మన రిజల్ట్ ని, ఆ కర్మల యొక్క రిజల్ట్ ని శాంక్షన్ చేసేది కృష్ణుడు అనమాట. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఏ మార్గం ఎంచుకున్నా ఫైనల్ గా అంటే దానికి అల్టిమేట్ లక్ష్యం ఎవరు? కృష్ణుడు అనమాట. ఈ 2 విషయాల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి, మనం చేసే ప్రతి కర్మ కృష్ణుడి ప్రీత్యర్థం చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తున్నామో మనం పరిపూర్ణ జ్ఞానంతో చేస్తున్నట్టు, ప్లస్ ఆ కర్మ కూడా చాలా దివ్యమైనది అవుతుందన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే, ఈ శ్లోకంలో పర్టికులర్ గా భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఎవరు భగవంతుడిని ఏ విధంగా శరణు పొందుతారో ఆ విధంగానే భగవంతుడు కూడా వాళ్ళకి అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ దీన్ని మనం అంటే యాక్చువల్ గా ఈ శ్లోకంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం భగవంతుడిని ఎలా అర్థం చేసుకుంటాము? భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు అనమాట. 3 రకాలని చెప్పలేము, 3 లెవెల్స్ లో అర్థం చేసుకోగలం. సపోజ్ ఇప్పుడు మీరు పాలు ఉన్నాయనుకోండి, పాలు గురించి మనకి కంప్లీట్ నాలెడ్జ్ రావాలి అంటే ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు నేను ఎవరికి ఒక గ్లాస్‌తో పాలు తీసుకుంటే, ఆ పాలు మనం జస్ట్ కళ్ళతో చూసామనుకోండి, మనకి కొంతవరకు మాత్రమే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది ఆ పాలు గురించి? పాలు తెల్లగా ఉంటాయి అని తెలుస్తుంది. ఒకవేళ మనం ఆ పాలు ముక్కు దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ పాలు స్మెల్ తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఆ పాలు గురించి ఎలాంటివి జనరల్‌గా వింటాము? పాలు చాలా బలమైన ఆహారం అని, దాంట్లో చాలా విటమిన్స్ అవన్నీ ఉంటాయని మనం ఇలాంటివన్నీ వింటాం పాలు గురించి. ఆ తర్వాత పాలను మనం ముట్టుకుంటే మనకేం తెలుస్తుంది? ఆ పాలు
ఇంకొక క్యారెక్టరిస్టిక్ అనమాట, ఇంకొక ఫీచర్. ఆ పాలు ద్రవ పదార్థం అని, తర్వాత ఆ పాలు వేడిగా ఉన్నాయి, లేకపోతే చల్లగా ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. కానీ అంటే ఇప్పుడు వరకు ఏంటి, మనం ఇప్పుడు వరకు యూజ్ చేసిన ఈ 4 ఇంద్రియాలు, కళ్ళు కానీ, లేకపోతే చెవులు కానీ, ముక్కు కానీ, మన టచ్ అంటే స్కిన్ కానీ మనకేంటంటే కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వలేదు పాలు గురించి. ఎప్పుడైతే మనం పాలుని తీసుకొని తాగుతామో అప్పుడు మనకి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుందన్నమాట. అంటే అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. అంటే కంప్లీట్‌గా ఆ పాలు వల్ల బెనిఫిట్ ఏంటో మనం కంప్లీట్‌గా వస్తుందన్నమాట మనకి. సేమ్ వే ఈ భగవంతుడి గురించి కూడా, మనం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అంటే మామూలుగా 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే నిరాకార బ్రహ్మజ్యోతి, అది ఫస్ట్ లెవెల్. తర్వాత సెకండ్ లెవెల్ ఏంటి అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడం, అది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏమో కంప్లీట్‌గా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవడం అన్నమాట. ఇప్పుడు దీనికి ప్రభుపాద ఇంట్రడక్షన్‌లో ఒక మంచి ఉపమానం ఇచ్చారన్నమాట. అదేంటి అంటే ఈ 3 యాస్పెక్ట్స్ భగవంతుడి యొక్క ఈ 3 యాస్పెక్ట్స్‌ని సూర్య భగవానుడితో కంపేర్ చేశారన్నమాట. ఈ ఈ నిరాకార బ్రహ్మజ్యోతి అనేది సూర్య కిరణాలతో కంపేర్ చేశారు. ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని ఎవరైనా అడిగాననుకోండి, నాకు సూర్య దేవుడి గురించి చెప్పండి అని. మీరు ఓన్లీ సూర్య కిరణాల గురించే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనుకోండి, అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎవరైతే అంతవరకు మాత్రమే తెలుసుకుంటారో, అంటే ఓన్లీ సూర్య కిరణాల గురించి మాత్రమే తెలుసుకుంటారో, వాళ్ళకున్న జ్ఞానం అనేది ఎలాంటిదంటే జస్ట్ ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి ఏబీసీడీలు మాత్రమే వస్తాయి. అలాంటి జ్ఞానం అన్నమాట అది. ఆ తర్వాత కొంచెం అంటే నెక్స్ట్ లెవెల్ సూర్యగ్రహం గురించి మీరు చెప్తున్నారనుకోండి, అది ఇంకొక కొంచెం అడ్వాన్స్‌డ్ పర్వాలేదన్నమాట. ఈ సూర్యకిరణాల కంటే మీకు ఇంకా బెటర్ నాలెడ్జ్ ఉన్నట్టు. అలాంటి వాళ్ళకున్న జ్ఞానం ఏంటంటే మనం కాలేజ్ పిల్లలతో కంపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి, అసలైన సూర్య భగవానుడు అంటే ప్రతి గ్రహానికి ఒక అధిపతి ఉంటాడు కదా! అలాగే ఈ సూర్యగ్రహానికి అధిపతి సూర్యదేవుడు కదా! ఆయన గురించి ఎవరైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నట్టు. అలాగే ఏంటంటే ఈ సూర్యకిరణాన్ని భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతితో మనం కంపేర్ చేయొచ్చన్నమాట. ఈ ఈ ఎవరి జ్ఞానం అయితే ఓన్లీ బ్రహ్మజ్యోతి వరకు పరిమితమై ఉందో వాళ్ళకున్న జ్ఞానం కూడా చాలా లిమిటెడ్ అన్నమాట. వాళ్ళకున్న జ్ఞానం కంప్లీట్ నాలెడ్జ్ కాదు. అది అసంపూర్ణమైన నాలెడ్జ్ అని, జ్ఞానం అని. ఆ తర్వాత నెక్స్ట్‌దేంటి పరమాత్మ లెవెల్. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ లెవెల్ గురించి చెప్తున్నాను కదా! బ్రహ్మజ్యోతి అని. ఆ టైప్ ఆఫ్ జ్ఞానం ఎవరికుంటుంది అంటే, అది జనరల్‌గా భక్తులు బ్రహ్మజ్యోతి గురించి, వాటి గురించి ఆలోచించరు. ఎందుకంటే బ్రహ్మజ్యోతి అంటే ఆకారం ఉండదు, నిరాకారం. ఆహ్, ఎవరి జ్ఞానులు ఉంటారు కదా! వాళ్ళెప్పుడు ఏవేవో తెలుసుకోవాలి అనే ఆందోళనతో ఉంటారనమాట. ఆ జ్ఞానులు మాత్రమే జనరల్‌గా ఈ బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ ఏంటి? పరమాత్మ లెవెల్‌లో మనం భగవంతుని గురించి తెలుసుకోవడం అన్నమాట. పరమాత్మ లెవెల్‌లో తెలుసుకోవడం అంటే ఏంటంటే, అక్కడ జనరల్‌గా ఈ యోగులుంటారు గదా! యోగులు, సిద్ధులు వాళ్ళేం చేస్తారంటే ఆహ్, ఆహ్, పరమాత్మ వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కళ్ళలో గూడా పరమాత్మ ఉంటారు గదా! భగవంతుడు పరమాత్మలాగా ఉంటారు గదా! ఆ పరమాత్మ మీద వాళ్ళెక్కువ ధ్యానం చేస్తూ ఉంటారనమాట. అంటే జనరల్‌గా ఎవరైతే ధ్యాన యోగా ఫాలో అవుతారో వాళ్ళందరూ ఈ ఓన్లీ పరమాత్మ యాస్పెక్ట్ వరకే, పరమాత్మ వరకే వాళ్ళు తెలుసుకుంటారనమాట. వాళ్ళు అంతకు మించి వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవడం అన్నమాట. అది కంప్లీట్ నాలెడ్జ్. వా జనరల్‌గా ఎవరికి భగవంతుడు కంప్లీట్‌గా అర్థమవుతాడు అంటే ఎవరైతే భగవంతుని ప్రేమ కోసము, లేకపోతే భగవంతునికి సేవ చేయాలి అనే దాంతో ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడిని కంప్లీట్‌గా అర్థం చేసుకోగలుగుతారనమాట. వాళ్ళెవరు అంటే విశుద్ధ భక్తులు. వాళ్ళకేంటి భగవంతుడు, వాళ్ళు నరకంలో ఉన్నా, లేకపోతే స్వర్గంలో ఉన్నా, ఎక్కడున్నా, వాళ్ళ భౌతిక ప్రపంచంలో ఉన్నా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఒకటే. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి? వాళ్ళ జీవితంలో అల్టిమేట్ గోల్ అంటే ఫైనల్ లక్ష్యం ఏంటి అంటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలుసుకోవడం. భగవద్ధామానికి వెళ్ళిపోవాలని కూడా అనుకోరనమాట. వాళ్ళెప్పుడు మిగతా వాళ్ళని ఎలా తీసుకొనెళ్ళాలి, మిగతా వాళ్ళని ఎలా పంపించాలి, ఎలాగ కొత్త కొత్త వాళ్ళని భగవంతుని దగ్గరికి చేర్చాలి, ఇలాంటి ఆలోచనతో ఉంటారనమాట విశుద్ధ భక్తులు ఎక్కువగా. ఎవరైనా బాధపడితే అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మనం ఎన్నో
బాధలు పడుతూ ఉంటాం కదా! అవన్నీ చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. అలాంటి వాళ్ళందరూ ఈ థర్డ్ కేటగరీ. అంటే కంప్లీట్‌గా భగవంతుని గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళెప్పుడు భగవంతుని లీలల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏ రకంగా భగవంతుడిని సంతృప్తి పరచాలి, ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. అదేంటంటే కొంతమంది అంటే భగవంతుడిని మనం ఏ రకంగా తీసుకుంటే ఆహ్, ఆ రకంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తారు అని చెప్పారు గదా! దానికి ప్రభుపాద ఏం చెప్పారంటే ఇక్కడ కొంతమంది భగవంతుడిని యజమాని అనుకుంటారు. యజమాని అనుకుంటే భగవంతుడు మనతో వాళ్ళతో ఆ పర్టిక్యులర్ వాళ్ళతో భగవంతుడు యజమానిలాగా అనుగ్రహిస్తారనమాట. కొంతమంది ఏంటి కొడుకు అనుకుంటారు. ఇప్పుడు యశోదామాత వాళ్ళున్నారనుకోండి. వాళ్ళు కొడుకులాగా భావిస్తారనమాట. కొడుకులాగా భగవంతుడిని ఆ రకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది భగవంతుడు కూడా వాళ్ళ మీద అదే రకమైన అంటే కొడుకు లాంటి ప్రేమ చూపిస్తారనమాట. కొంతమంది తండ్రి అనుకుంటే భగవంతుడు వాళ్ళతో తండ్రిలాగా ప్రవర్తిస్తారు. ఇంకొంతమందేమో భగవంతుడిని ఫ్రెండ్ లాగా అనుకుంటారు. లేకపోతే భర్తలాగా అనుకోవచ్చు. ఇలా అన్నమాట. ఎవరి కున్న భగవంతుడి పట్ల ఎవరికి ఎలాంటి ప్రేమ ఉంటే ఆ రకంగా భగవంతుడు కూడా వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉంటారనమాట. అది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ ఇప్పుడు మనం శుద్ధ భక్తుల గురించి చెప్పుకున్నాం కదా! వాళ్ళకి ఏ ప్రపంచం అయినా ఒకటే. భౌతిక ప్రపంచం అయినా, ఆధ్యాత్మిక ప్రపంచం అయినా, నరకమైనా ఏదైనా సరే వాళ్ళకన్నీ ఒకటే అన్నమాట. వాళ్ళెప్పుడు భగవంతుడి గురించి మాత్రమే ఆలోచిస్తారు. తర్వాత ఇంకొక మొత్తం 4 కేటగరీస్ గురించి భాష్యంలో చెప్పారండి. ఫస్ట్ విశుద్ధ భక్తుల గురించి చెప్పారు. నెక్స్ట్ ఏమో ఈ నిరాకారవాదుల గురించి చెప్పారు. నిరాకారవాదులు అంటే మనం ఏమనుకున్నాం వాళ్ళు జస్ట్ ఆ బ్రహ్మజ్యోతి గురించి మాత్రమే ఆలోచిస్తారు అని అనుకున్నాం కదా! వాళ్ళేంటంటే ఆహ్, దేవుడికి ఒక రూపం ఉంది. సచ్చిదానంద విగ్రహం దేవుడికి ఉంది అనంటే వాళ్ళు ఒప్పుకోరనమాట. ఎందుకంటే వాళ్ళకి జనరల్‌గా ఇప్పుడు మనం ఎవరికి ఒక రూపం ఉందనుకోండి కంపల్సరీ వాళ్ళకి మనం సేవ చేయాలి. వాళ్ళకంటే మనం తక్కువ అనే భావంతో ఉండాలనమాట. జనరల్‌గా ఎవరైతే ఈ నిరాకారవాదులో వాళ్ళేమో ఆ ఒపీనియన్‌తో ఉండరు. అందుకే భగవంతుడికి రూపం ఉంది అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా ఆహ్, వాళ్ళలో అంటే ఏవైనా భగవంతుడికి కొంచెం చేంజెస్ ఏవైనా వస్తే భగవంతుడేమో మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి బ్రహ్మజ్యోతి నుంచి భౌతిక ప్రపంచానికి తీసుకొనొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తారనమాట. ఆహ్, ప్రాపర్ వేలోకి రావడానికి అంటే భగవంతుడి మార్గంలో రావడానికి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. వీళ్ళు సెకండ్ కేటగరీ. ఇంకా మూడో రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కామ్య కర్మలు చేసేవాళ్ళనమాట. జస్ట్ అవసరానికి దేవుడి దగ్గరికెళ్తారు. వాళ్ళకేవో కోరికలుంటాయి ఇంద్రియ భోగం కోసం. దేవుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అంటే కొంతమంది ఈ టైంలో అంటే వాళ్ళ కోరికలు తీర్చుకునే టైంలో వాళ్ళకెవరైనా మంచి శుద్ధ భక్తులు ఎవరైనా తారసపడితే కంపల్సరీ ఈ కామ్యకర్మలు చేసే వాళ్ళలో కూడా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ ఆహ్, నాలుగవ కేటగరీ ఎవరు అంటే ఇప్పుడు ఏవైనా మాయా శక్తులు అవి సంపాదించుకోవడానికని చెప్పేసి కొంతమంది యోగులు వాళ్ళు భగవంతుని వైపుకి వస్తారనమాట. వాళ్ళు పరమాత్మ స్వరూపం మీద వాళ్ళెక్కువ ధ్యానం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు అంతే. భగవంతుడు వాళ్ళకేం చేస్తారు, ఓకే. మీకు మాయా శక్తులు కావాలా ఇచ్చేస్తాను అని ఇచ్చేస్తారు. కామ్యకర్మలు చేసే వాళ్ళకి ఓకే. మీకు ఈ కోరికలన్నీ ఉన్నాయి తీర్చేస్తాను అని అవి తీర్చేస్తారనమాట. అలా ఏంటంటే భగవంతుని దగ్గరికి మనం ఏ ఉద్దేశంతో వెళ్తే భగవంతుడు మనకి అవన్నిటిని అనుగ్రహిస్తారనమాట. ఆ రకంగా మనకి అనుగ్రహిస్తారు. అయితే ఫైనల్‌గా ఏంటి అంటే, ఇప్పుడు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏ కోరికలు లేకుండా, ఏ మోటివ్ లేకుండా అంటే సెల్ఫ్‌లెస్ సర్విస్ అంటారు గదా! మనకు ఏ స్వార్థం లేకుండా జస్ట్ దేవుడికి సేవ చేయడానికి మాత్రమే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలనమాట. ఆహ్, ఆహ్, అయితే ఇప్పుడు భగవంతుడిని సెంటర్‌లో పెట్టకుండా మనం ఎన్ని మార్గాలు ఎంచుకున్నా అంటే ఈ కామ్య కర్మలు, తర్వాత యోగా అని తర్వాత అంటే ఆహ్, భక్తి యోగా కాకుండా మిగతా 3 యోగాలు అంటే కర్మ యోగా, జ్ఞాన యోగా, ధ్యాన యోగా ఈ మార్గాలు ఏవి మనం ఎంచుకున్నా సరే కృష్ణుడు లేకపోతే ఆ మార్గాలన్నీ అసంపూర్ణం అన్నమాట. మనకి దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. తర్వాత భాష్యంలో ప్రభుపాదుల వారు ఒక శ్లోక చెప్పారు. ఈ శ్లోక శ్రీమద్ భాగవతం రెండవ స్కందం, మూడవ అధ్యాయం, 10వ శ్లోకం.
అకామః అకామః సర్వకామో వా మోక్షకామౌ దారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఇక్కడ ఏంటంటే అకామః కోరికలు లేకపోయినా, సర్వకామో అన్ని రకాల కోరికలు ఉన్నా సరే, కామ్యకర్మలు చేస్తున్నా, మోక్షకామ ఆ మోక్షాన్ని మనం ఆశిస్తున్నా సరే, మోక్షవాంఛ ఉన్నా సరే, మనం ఏ మార్గం ఎంచుకున్నా సరే, ఫైనల్ గా ఏంటంటే తీవ్రైన భక్తి యోగేన, ఫైనల్ గా మనకు ఉండాల్సింది ఏంటి అంటే ఆ భక్తి అనేది ఉంటేనే మనం భగవంతుడికి మనం కంప్లీట్ గా ఆ మనం పూజించగలుగుతాం అన్నమాట, అర్చించగలుగుతాం. అది ఫైనల్ గా శ్లోకాలో చెప్తున్నారు. ఏవైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.